గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు ఎంఎస్సీ స్టూడెంట్ ని రేప్ చేసి తగలబెట్టేశారు. ఆ ఫోటో చూడగానే మైండ్ పని చేయలేదు. సగం కాలిపోయిన శవాన్ని చూసి పేరెంట్స్ కళ్ళు తీరి పడిపోయారు. అంత భయంకరంగా ఉంది. ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మందు తాగుతూ రేప్ చేసి ఎంజాయ్ చేస్తూ చంపేశారు ఆమెను. ఎంతో నరకం చూపించారు. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని ఎదుర్కొన్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా ఫోన్ ఆపేస్తే వార్త ఆగిపోతుంది. టీవీ కట్టేస్తే ఆ దృశ్యం వెళ్ళిపోతుంది. కానీ కళ్ళ ముందు నలిగిపోయిన ఆ చిన్నారి ప్రాణం ఎక్కడికి పోతుంది? రేపు పొద్దున్న టీవీలో యుద్ధ విమానాలు వెళ్తుంటే చప్పట్లు కొడతాం. మిసైల్స్ చూసి మన దేశం ఎంత పవర్ఫుల్ అని వాట్సాప్ స్టేటస్లు పెడతాం. కానీ ఒక పక్క ఈ కామాంధుల ఆడపిల్లల్ని పీకుతుంటుంటే ఆపలేని ఈ పవర్ ఎవరికి కావాలి? బోర్డర్లో శత్రువుని చంపే ఆయుధాలు ఉన్నాయి, కానీ మన మధ్యలోనే తిరుగుతున్న మృగాలను చంపే చట్టాలు ఎందుకు లేవు? 70 ఏళ్ల క్రితం ఎవరో తెచ్చిన స్వతంత్రాన్ని ఇంకా పంచుకు తింటున్నాం తప్ప ప్రతి ఆడపిల్ల నిర్భయంగా నడవగలిగే నిజమైన స్వతంత్రాన్ని మనం ఇంకా సాధించలేకపోయి. అసలు ఆ జెండాకు సెల్యూట్ చేసే అర్హత మనకుందా? ఈ చిన్నపిల్లలపై ఇన్ని మానభంగాలు జరుగుతున్నా ఆపలేని సమాజం ఉన్నందుకు ఒక భారతీయుడిగా ఈరోజు నేను గర్వపడట్లేదు, సిగ్గుతో చచ్చిపోతున్నాను.